నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. మెగాస్టార్ చిరంజీవి గారు మహుటం లేని మహారాజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. అయితే ఈయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా మరియు రాజ్యసభ మెంబర్గా కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశాక పనిచేశారు. అయితే ఈ రెండు పదవులకు సంబంధించినటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్స్ గురించి ప్రధానంగా ఆయన తీసుకుంటున్నారని, ఆ పెన్షన్ స్వీకరించడానికి చాలామంది ఎద్దేవా చేస్తున్నారు. కోటాను కోట్లకి ఆయన అధిపతి అయినప్పటికీ కూడా ఎందుకు ఇలా తీసుకుంటున్నారని ఈ మధ్యకాలంలో ఒక వీడియో వైరల్ అవ్వడం ద్వారా ఈ అంశం వెలుగులోకి వచ్చింది. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు చిట్టుబాబు గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. చిట్టుబాబు గారు నమస్తే. నమస్తే. సో మెగాస్టార్ చిరంజీవి గారు సో ఆయన ఇలా పెన్షన్లు తీసుకోవడానికి అందరూ కూడా ఎద్దేవా చేస్తూ ఉన్నారు. సో మీరేమంటారు? ఎద్దేవా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే ఎంపీ చేశాడు, ఆయనకు వస్తుంది. వచ్చేదాన్ని ఆయన రాజకీయాల్లో ఉన్నాడు అనుకో, రాజకీయాల్లో ఉంటే ప్రజలు నాకు అవసరం లేదు అని చెప్పారంటే అర్థం ఉంది. ఆయన రాజకీయాలకు లేడు, తన యొక్క స్థాయికి తగ్గి ఆయన ఎమ్మెల్యే కానీ ఎంపీగా చేశాడు కనుక వస్తుంది. అందరికీ ఆయన అర్హత ఉంది, యోగ్యత ఉంది, వస్తుంది. దాన్ని రిజెక్ట్ చేయాల్సిన అవసరం కానీ వద్దు అన్నట్టు కానీ ఆయన రాజకీయాల్లో ఉంటే మీరు అన్నట్టు ఆయన రాజకీయాల్లో ఉన్నారు, ప్రజాసేవలో ఉన్నారు, ఆయన ఎన్ని కోట్లు ఉన్నాయి, ఆయన వద్దు అనొచ్చు కదా. రామారావు గారు రూపాయి జీతం తీసుకున్నారు, అట్లాగా ఆయన తీసుకోవచ్చు కదా అనొచ్చు. ఆయన రాజకీయాల్లో లేడు కదా. రాజకీయాలు లేనప్పుడు ఆయనకు ఉన్న బెనిఫిట్ ఆయన పొందుతున్నాడు, తప్పే ఉంది. దాన్ని కూడా ఒక విమర్శగా చేయాలని చేయటం తప్పితే ఐ డోంట్ బిలీవ్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఓకే, అంటే ఏదైనా కూడా చిరంజీవి గారికి సంబంధించి కానీ మెగా ఫ్యామిలీకి సంబంధించి కానీ కొంచెం ఏదైనా ఇండస్ట్రీ పరంగా ఎందుకు సార్ అంటే ప్రధానంగా వ్యతిరేకత ఎందుకు మొదలవుద్దంటారు? వ్యతిరేకత కదమ్మా, ఇవన్నీ అంటే సెలబ్రిటీలుగా పొజిషన్లో ఉన్న వాళ్ళ మీద ఎప్పుడు కూడా రాళ్ళు పడతా ఉంటాయి, పళ్ళున్న చెట్టుకి రాళ్ళు పడతా ఉంటాయి. ఇప్పుడు ఆయన స్థాయి ఆయన విజ్ఞత కనుక ఆయన పక్కన ఉండేవాళ్ళు, లేదా ఆయనకు ఎందుకే మనకు ఉంది కదా, ఎందుకు మనం తీసుకుంటాం, అది క్రెడిబిలిటీగా ఉంటుంది కదా, నేను వద్దని రిజెక్ట్ తీసుకోవట్లేదంటే నాకు ఎంత గౌరవంగా ఉంటుంది కదా అని ఆలోచించుకోవాల్సింది ఆయనకి. అది కొంతమంది ఆలోచిస్తారు, అట్లా దాని మీద విమర్శిస్తారు. ఆయన పెద్ద ఆయన, ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని కోట్లు ఉన్న మనిషికి ఈ డబ్బు అవసరమా, ఎంత గౌరవంగా ఉంటుంది ఈ డబ్బు నాకు వద్దు అని అంటే అని అంటూ ఉంటారు. అంటే చాలా మంది తీసుకుంటారు కదా, అంటే తీసుకుని నమ్ముతున్నారు మీరు ఇండస్ట్రీలో చాలా మంది ఇప్పటికీ గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా తీసుకుంటారమ్మా. నాకు ఒక బెనిఫిట్ గవర్నమెంట్ నుంచి వస్తాయంటే నేను పౌరుడినే కదా, ఓటేస్తున్నాను, నాకు ఉంది, హక్కు ఉంది, అర్హత ఉంది, యోగ్యత ఉంది, సో తీసుకుంటున్నాను. అది వద్దు అనేది వద్దు అనే మ్యాగ్నానిమిటీ అది కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. దాన్ని మనం చేసిన వాళ్ళకి గొప్ప అని కానీ చేయని వాళ్ళని తప్పని కానీ పెట్టడం కరెక్ట్ కాదు. ఓకే, రైట్. అయితే ప్రధానంగా ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు లైక్ పార్టీలకి అతీతంగా ఉంటున్న ఆయన సడన్గా రాజకీయాలకు సంబంధించి మాట్లాడడం. ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడటం అంటే మరి ఆయన రాజకీయాల్లో ఆయన లేకపోయినా ఆయన పేరు ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యాడు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో లేడనుకోండి, చిరంజీవి గారి రాజకీయాల గురించి ఎవరో మాట్లాడరు. పవన్ కళ్యాణ్ ఉండబట్టి పవన్ కళ్యాణ్ పబ్లిక్గా అన్నయ్య నాకు దేవుడు, అన్నయ్య కాళ్ళకి నమస్కారం పెట్టడం, అన్నయ్య చేయటం వల్ల, సో అన్నయ్య వల్లే నేను ఇంత అన్నయ్యాను నేను అంటాం, ఆటోమేటిక్గా అన్నయ్య మరి చిరంజీవిని గురించి రెఫరెన్స్ వస్తుంది. రాకుండా ఎందుకు ఉంటుంది? ఆయన రాజకీయాల్లో లేకపోయినా, అందుకనే ఆయనే అన్నాడుగా, నేను రాజకీయాల్లో లేకపోయినా నన్ను రాజకీయాలు వదిలిపెట్టమని. ప్రజాసేవల పరంగా చిరంజీవి గారు ఎక్కువ ముందుంటారు అనుకుంటున్నారా, పవన్ కళ్యాణ్ గారు ముందుంటారు అనుకుంటున్నారా? అందరూ ఉంటారు. ఇప్పుడు మహేష్ బాబు లేడా, అందరూ కొంచెం 4 రూపాయలు సంపాదించినాక, ప్రజలు ఇచ్చి సొమ్ము సంపాదించినాక రజనీకాంత్ చేయడా, అమర్జీత్ చేయడా ఎవరు చేస్తూ ఉంటారమ్మా. ఇదేదో మనం ప్రత్యేకంగా వీళ్ళే చేస్తున్నారు అనుకుంటే పొరపాటు. ఈ ఇండస్ట్రీలో పొజిషన్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది, ప్రకాష్ రాజ్ కూడా చేస్తారంట, 2 గ్రామాల దత్తత తీసుకుని. మహేష్ పైగా గుండె ఆపరేషన్ చేస్తున్నాడు. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టి చేస్తున్నారు. ఇలా 4 ప్రజల ఆశీర్వాదంతో, ప్రేక్షకుల ఆశీర్వాదంతో ఒక స్థాయి సంపాదించిన సినిమా ఆర్టిస్టులు చాలా మంది చేస్తున్నారు. ఓకే చిట్టుబాబు గారు, నాకు ఒక డౌట్ సార్. మామూలుగా చిరంజీవి గారు మొన్న మా ఎలక్షన్ టైంలో ప్రకాష్ రాజ్ గారికి సపోర్ట్ చేశారు, ఇండైరెక్ట్ గా. డైరెక్ట్ గా నాగబాబు గారిని దించి మరీ సపోర్ట్ చేయించారు. బట్ ఇప్పుడు అదే ఫ్యామిలీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఆయన విపరీతంగా విమర్శిస్తూ ఉన్నారు ప్రకాష్ రాజ్ గారు. ఆ రోజుల్లో వాళ్ళు చేసింది చాలా పొరపాటు. అది చిరంజీవి గారు అవని, నాగబాబు గారు అవని ప్రకాష్ రాజుని ఆ పదవికి
సెలెక్ట్ చేయటం దానికోసం వాళ్ళు పోరాటం తప్పు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ అనే కూడా ఆ ఎలక్షన్ దేనికి, అది మా ఎలక్షన్స్ అనేది యాక్టింగ్ కోసం కాదు, మా ఎలక్షన్ అనేది అడ్మినిస్ట్రేషన్ కోసం. యాక్టింగ్ కోసం అయితే డెఫినెట్గా విష్ణు కన్నా అతను గొప్ప ఆర్టిస్ట్ ఎవడో కాదండి. యాక్టింగ్ కోసం కాదు కదా ఆ పోస్ట్ అడ్మినిస్ట్రేషన్లో మిజరబుల్ ఫెయిల్యూర్ కదా ప్రకాష్ రాజు. అతను ఇండిసిప్లైన్, మోస్ట్ ఇండిసిప్లైన్. అతని మీద 23 కేసులు 23 కంప్లైంట్లు ఉన్నాయి మా అసోసియేషన్లోనే. షూటింగ్ సరిగ్గా రాడు, వచ్చినా కూడా సరిగ్గా ఇది నోటికి వచ్చి దూరం మాట్లాడటం. శ్రీను వైట్లు రివర్స్ అయ్యాడు. అదే వీళ్ళకి అతను ఆర్టిస్ట్ ఇండిసిప్లైన్. మంచి ఆర్టిస్ట్ అయితే అవచ్చు, మోస్ట్ ఇండిసిప్లైన్, ఎక్స్ట్రావగెంట్, అరగెంట్ మనిషి. సో అతను ఆ పదవికి ఎలా అర్హుడు? అనాలోచితంగా ఆలోచన లేకుండా ఏదో దీంట్లో అనేసారు. అందుకని ప్రజలు ఓడించారు కదా, అనవసరం కదా. చిరంజీవి గారు స్పాన్సర్ చేసి ఆ వ్యక్తి ఓడిపోయాడు అంటే ఎవరికి పరువు నష్టం? అది అనవసరం. ఆ రోజు నాగబాబు చేసిన తప్పది. అది పదవి, ఏ పదవి దేనికోసం ఆలోచించకుండా ఉన్న సపోర్ట్ చేసేస్తే ఎట్లా? అది ఇట్ ఈస్ ఫర్ అడ్మినిస్ట్రేషన్, హీ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ దట్ అడ్మినిస్ట్రేషన్. సో అది అతను వాళ్ళ తప్పది. అది ఆ పాయింట్ మీద ఇవాళ ఇది ఆర్టిస్ట్గా పవన్ చేస్తున్న రాజకీయంగా మా విమర్శ వేరేది. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఈజ్ మేకింగ్ మిస్టేక్. చాలా తప్పులు చేస్తున్నాడు. అతను బాగా ఎదగాలి, మంచి నాయకుడు అవ్వాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని గర్వించే నాయకుడు అవ్వాలని మా లాంటి వాళ్ళందరం కోరుకునే వాళ్ళం. అలా కానీ అతను దానికి రివర్స్లో ఉన్నాడు. మాట నిలకడలేదు, ఎప్పుడేం మాట్లాడుతుందో తెలీదు, తన మాటలు తనే ఖండిస్తాడు, ఒక్క మాట కూడా నిలకడ కనపడలేదు. తల్లిని తిట్టినవాడు ఎవడైనా తల్లిని తిట్టినవాడిని కౌగులించుకుంటాడా? అంటే రాజకీయాల్లో ఆ జన్మ మిత్రులు ఆ జన్మ శత్రువులు. రాజకీయాల్లో ఆ జన్మ మిత్రుడు ఆ జన్మ ఉన్నదని నువ్వు ఆ రాజకీయాలకు వచ్చావా? నువ్వు కొత్త రాజకీయం చేస్తాను కదా, ఈ చెత్త రాజకీయాల నుంచి నేను కొత్త రాజకీయం తీసుకొస్తాను అని కదా వచ్చావు. నువ్వు అదే చెత్త రాజకీయాలు ఇంతే కదా అంటే ఇంకెందుకు నువ్వు రాజకీయాలకు రావడం? ఆర్టిస్ట్గా హ్యాపీగా ఉండు. సరే, ఓకే. కమింగ్ బ్యాక్ టు చిరంజీవి గారి పాయింట్కి వస్తే, సార్ ఇప్పుడు ఓటు వేయలేదు అనుకోండి ఒకవేళ ఎలక్షన్ టైంలో, హీరోలు కొంచెం ఇదిగా ఉంటారు, వచ్చి ఓట్లు వేయరు, వాళ్ళు సపరేట్గా ఇదిగా ఉంటారు ప్రజలే ఇది అంటారు. అదే గవర్నమెంట్ నుంచి వచ్చే ఫెసిలిటీస్ అవనివ్వండి ఏమైనా స్వీకరించినప్పుడు ఓట్లు వేయట్లేదని ఎవరు చెప్పారు మీకు? కాదు సార్, ఎవరన్నా ఇప్పటికే ప్రభాస్ వేయడు బేసిక్గా ఈ ఎలక్షన్ టైంలో కొంచెం కనపడ్డా ఆయన కొంచెం సెక్యూర్ అంటే మీకు మీడియా కనపడకపోవచ్చమ్మా, వేస్తారంటారా? అందరూ వేస్తారు. ఎక్కడ ఊళ్ళో లేకపోవటమో లేకపోతే ఫారెన్లో ఎక్కడో ఉంటేనో తప్పితే అందరూ డిఫరెంట్గా వేస్తారు. అది మీకు మీడియా కనపడాలి, మీడియా కనపడేయాలంటే మీకు వచ్చి ఓటేసారని చెప్తే వేసినట్టు లేకపోతే లేదంటే కాదు కదా. వాళ్ళు వచ్చినప్పుడు మీడియా ఉండొచ్చు, లేకపోవచ్చు, లేదా అసలు వాళ్ళు ఊళ్ళో ఉండకపోవచ్చు. అదే మామూలు పౌరులకు ఉండే బాధ్యత సినిమా హీరోలకు లేదనుకుంటే ఎట్లా? ఖచ్చితంగా ఉంది, వేస్తారు. అదే ఓటేసిన తర్వాత గవర్నమెంట్ యాజ్ ఎ పౌరుడిగా ఓటు హక్కును వినియోగించుకునే ఒక ఓటు హక్కు ఉన్న వ్యక్తికి ఇచ్చే వెసులుబాట్లన్నీ తీసుకొని స్వీకరించాలంటారా? తప్పలేదంటారు. తప్పే లేదు. అది ముద్దు అంటంలో అది ఒక మ్యాగ్నానిమిటీ. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో లేడు కనుక, నేను ప్రజాసేవకుడిగా లేను కనుక నేను నాకు వచ్చేవి పొందుతాను. ప్రజాసేవకుడిగా ఉన్నప్పుడు ప్రజలకి నేను అది తీసుకోవట్లేదు ప్రజల కోసం అంటలో అర్థం ఉంటుంది. అదే రామారావు గారు ఆ పని చేశారు ఆయన ప్రజాసేవకుడిగా ఉన్నప్పుడు. ఈయన ప్రజాసేవకుడిగా లేడు కదా ఇప్పుడు, కేవలం ఆర్టిస్ట్గానే ఉన్నాడు కదా ఆయన. అందువల్ల ఆయన తీసుకుంటంలో అది పెద్ద తప్పు పట్టాల్సింది లేదు. ఆయన సాక్రిఫై వద్దు అంటే కూడా గౌరవంగానే ఉంటుంది. అది ఆయన విద్యత అంతే. రైట్ ఓకే చిట్టుబాబు గారు, థ్యాంక్ యూ. రైట్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.